హాయ్! నా పేరు దేవిరెడ్డి వెంకటరెడ్డి. మనం గ్లోబల్ క్రిప్టో ఎక్స్‌పర్ట్స్ అనేది ఒకటి సర్వీస్ స్టార్ట్ చేశాము. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి పాయ్ కాయిన్స్, యూఎస్‌డిటీ ఇవన్నీ కూడాను సప్లయింగ్ ఉంటుంటది. చాలామంది ట్రస్టెడ్ అడ్మిన్స్ తోటి సర్వీస్ ఉంటది. యాక్చువల్‌గా మనం ఇక్కడ సర్వీస్ చేసినయి ఏమిటి అంటే పాయ్ కాయిన్స్. చాలామందికి మనం లెజిట్‌గా సర్వీస్ ఇచ్చాం. తర్వాత టెథర్ యూఎస్‌డిటీ అంటే డాలర్ మనం కూడా సర్వీస్ ఇచ్చాం. చాలా లెజిట్‌గా సర్వీస్ ఇస్తున్నాం. మీకు ఆహ్, ఈ పై కాయిన్స్ బై అండ్ సెల్ మీరు అమ్ముకోవాలి అనుకుంటే మనకి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్ టచ్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేస్తే చాలా ట్రస్టెడ్‌గా మనకి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ట్రస్టెడ్‌గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి చాలా ట్రస్టెడ్‌గా ఎంటైర్ వరల్డ్‌లో కూడా ఈ సర్వీస్ ఉంది. చాలామందికి ఏందంటే మనం చాలా ట్రస్టెడ్‌గా చేసి ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్లాగే మనం ఏమేమి సర్వీసులు చేసాము, ఏంటి, వాట్ ఈస్ వాట్. ఫస్ట్ మనం పైప్ కాయిన్ సర్వీస్ ఇచ్చాం. చాలా ట్రస్టెడ్‌గా కాయిన్ 200కి కూడా వెళ్ళింది. తర్వాత బిట్‌గెట్‌లో లిస్టింగ్ అయిన తర్వాత ఇప్పుడేంటంటే $0.6 దగ్గర ఉంది. ఓకే. అమ్ముకోదలుచుకున్నటువంటి వాళ్ళేంటంటే కొంచెం వెయిట్ చేసి మ్యాక్సిమం ఒక $5, $10 అక్కడి వరకు ఓపిక బట్టి ఇంతకాలం ఎటు ఉన్నారు కాబట్టి అక్కడికి రీచ్ అయినప్పుడు మీరు అమ్ముకోవచ్చు. లేదు కంపెనీ మీద కోర్ టీమ్ మీద మీకు ఆహ్, అంత ట్రస్ట్ ఉంటే వాళ్ళేం చెబుతున్నారంటే ఇది 2030కి జీసీవీకి మేము అమలు చేస్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు పాజిబుల్ అయిద్దో ఎవరికీ అర్థం కావట్లేదు గానీ జీసీవీ అంటే ఎంతో మనకి వాళ్ళు చెప్పరు. జీసీవీ అనేది ఎంతవరకు పాజిబుల్ అయిద్ది అనేది తెలీదు. అయితే ట్రస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పై బ్రౌజర్‌లో అలాగే ఉండిపోండి. మీకీ ఎవరికీ గూడాను ఇవ్వకుండా. ఓకే. మనకి ఇంకోటి సర్వీస్ వచ్చేప్పటికేందంటే సిడ్రా కాయిన్ చేశాం గదా! సిడ్రా బ్యాంక్ వాళ్ళది, దుబాయ్ వాళ్ళది సిడ్రా కాయిన్ గూడా మనం సప్లై ఇచ్చాం. యాక్చువల్‌గా మనకి రూ. 25 దగ్గర ఉన్నప్పుడు మనం సప్లై ఇవ్వటం జరిగింది. తర్వాత ఏందంటే అది రూ. 19కి, రూ. 16కి ఇవాళ రూ. 5కి గూడా అది పడిపోయింది. మా గ్రాఫ్ డౌన్ అయింది. ఎందుకు? మెయిన్ కారణం ఏంటంటే సిడ్రా బ్యాంక్ యాప్‌లో నేను ఒక 5000 2000 కాయిన్స్ ఎవరో అమ్ముతున్నారని చెప్పి నేను సిడ్రా బ్యాంక్ యాప్‌లో పెట్టుకుంటే ఆ సిడ్రా బ్యాంక్ యాప్‌లో ఆ వాలెట్‌లో పెట్టుకుంటే సిడ్రా కాయిన్స్ తర్వాత కనిపించవు. చాలామందికి ఇదే సమస్య. ఇప్పుడు 9454 కాయిన్స్ హైదరాబాద్ పర్సన్ కొనుక్కున్నాడు. మెటామాస్క్‌లో సిడ్రా బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి చైన్ అది. మనం కూడా టెస్టింగ్ చేసాం. ఆయన మనకి స్వయాన మనకి కీబోర్డ్ ఇచ్చేసి మెటామాస్క్ కీబోర్డ్ ఇచ్చేసి ఇదేంటంటే అక్కడ జేస్రాన్ ఎర్రర్ అని చెప్పి వస్తుంది. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ వాలెట్ బ్లాక్ అయింది. మెటామాస్క్ బ్లాక్ చేయదు కదా! సిడ్రా బ్యాంక్ వాళ్ళు బ్లాక్ చేశారు. 9 దగ్గర దగ్గర 10,000 కాయిన్స్. ఇంకొకతను సిడ్రా బ్యాంక్ యాప్‌లో పెట్టుకుంటే దగ్గర దగ్గరగా 8,000 కాయిన్స్ అతనికి ఇటువంటివి దగ్గర దగ్గరగా 1000 ఆఫ్ స్క్రీన్ షాట్స్ కూడా ఆన్‌లైన్‌లో నేను చాట్ జీపీటీని వెరిఫై చేస్తే థౌజండ్స్ ఆఫ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆన్‌లైన్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు అని చెప్పి చెబుతుంది. చాట్ జీపీటీ అంటే చిన్న టెక్నాలజీ ఏం కాదు కదా! తర్వాత నేను సొంతంగా 6,288 కాయిన్స్ నేను సిడ్రా బ్యాంక్ యాప్‌లోకి వేసి సిడ్రా స్వాప్ జీఎల్ఎన్ఎస్‌గా స్వాప్ చేసినప్పుడు ఒక 4, 5 డేస్ మట్టుకు ఉన్నాయి. తర్వాత అయ్యి 0.1 మాత్రమే జీఎల్ఎన్ఎస్ చూపిస్తుంది. అంటే ఇటువంటి సమస్యలు ఏదైనా గానీ యాప్‌లో మనకి కనిపించకపోతే అది ఒక 24 అవర్స్ వరకే ఆ ఎర్రర్ అనేది ఉంటది. తర్వాత కనిపిస్తాయి. ఇంకా మనకి ఒక 10 డేస్ అయినా కనిపించట్లేదు అని అంటే ఏందంటే ఇవి స్కామ్ అయిపోయినాయి అని అర్థం. సిడ్రా బ్యాంక్ వాళ్ళు సపోర్ట్‌కి పెట్టిన వాళ్ళు పట్టించుకోరు. సిడ్రా బ్యాంక్ టీమ్ వాళ్ళే ఈ ఇప్పుడు ఏమన్నా మెటామాస్క్ లాగా ఫాస్ట్ పేజ్ ఎవరికైనా ఇచ్చామా అంటే సిడ్రా బ్యాంక్ యాప్‌లో ఆ ఫాస్ట్ పేజ్ ఏమి ఉండదు కదా! జస్ట్ ఫోన్ నంబర్‌తో వెరిఫికేషన్ అయ్యి అది
ఎలో అయ్యి వచ్చిద్ది, యాప్ ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మనకు ఒక వ్యాలెట్ అడ్రస్ కనిపిస్తుంది. అక్కడ మనకేందంటే స్కామ్ అవ్వటానికి ఇంకొక ఫోన్లో కూడా ఓపెన్ అవ్వదు అది యాప్. ఇప్పుడు ఒక అకౌంట్, ఒక పర్సన్ అకౌంట్, ఒక ఫోన్ నెంబర్ మీద, ఒక జీమెయిల్ మీద ఒక పర్సన్ అకౌంట్ అక్కడ వచ్చినప్పుడు ఇంకొక ఫోన్లో అది యాక్సెస్ అవ్వదు. ఆ పర్సన్ ఏంటంటే ఇట్లాగూ కొన్ని సమస్యలు సిడ్రా టీం వాళ్ళే వాళ్ళు స్కామ్ చేస్తున్నారని చెప్పి చాలా వరకు నిర్ధారణ అయిపోయింది. అందుకని చెప్పి సిడ్రా బ్యాంక్ యాప్లో పెట్టినవి కూడా కనిపించట్లేదు. అందుకనే ప్రైస్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ప్రైస్ అది ఎక్కడ ఒకప్పుడు 60-70 రూపీస్ అమ్మింది, తర్వాత 26, 30 కూడా అమ్మారు, 33 కూడా అమ్మారు. అటువంటిది వాళ్ళ 5 రూపీస్కి ఈవెన్ ఇంకా గ్రాఫ్ డౌన్ అయిపోయింది, ఇంకా ప్రైస్ డౌన్ అయిపోయింది సిట్రాది. వీళ్ళు ఒక 20% ఏంటంటే ఒక 15-20% ఇట్లా స్కామ్ మంచి ఒక 10,000 కాయిన్స్, 8,000, 6,000, 12,000 ఇలాంటివి మంచి ఏంటంటే ఇప్పుడు 12,000 కాయిన్స్ 8,000 కాయిన్స్ కొన్న వ్యక్తి చెప్పింది ఏంటంటే నేను 19 రూపాయలు అప్పుడు కొన్నాను, 16 రూపీస్ అప్పుడు కొన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎంత అమౌంట్, ఎంత లాస్ వాళ్ళకి చూడండి. ఇట్లాగూ ఓకే, సిడ్రా బ్యాంక్ గురించి అది మన వాట్సాప్ గ్రూపుల్లో ఓపీ కూడా మనం చాలా వరకు ఏంటంటే వాళ్ళు క్రిప్టో కరెన్సీలో యాక్టివేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఓపీ మీన్స్ ఆన్ ప్యాసివ్ యాక్టివేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం చాలా వరకు చేసాం. అది అవి కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది వాళ్ళు వస్తాం అని చెప్పి చెబుతున్నారు. ఉన్నటువంటిది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ రియల్గా ఉన్నాయా, సెక్ కేసు ఏంటి అనేది, సెక్ కేసు వచ్చేపాటికి యాక్చువల్గా ఇంకా అది సాల్వ్ కాలేదు అని చెప్పి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.